మే 10, 2025 నాటి సంచలన పరిణామాల కాలక్రమం చాలా క్లియర్‌గా నేను చెప్తాను చూడండి. ఉదయం 8:20 భారత్ మొదటి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఉదయం 9:15 భారత్‌లోని అమెరికా రాయబారి మన విదేశాంగ కార్యదర్శికి ఫోన్ చేశారు. కానీ అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఉదయం 10:28కి చైనా రాయబారి డాక్టర్ జయశంకర్‌తో మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. ఉదయం 11:48కు 15వ బ్రహ్మోస్ క్షిపణి కిరాణా హిల్స్‌ని బలంగా ఢీకొట్టింది. దీంతో పాకిస్తాన్ అంతటా భయాందోళనలు మొదలయ్యాయి. ఇక మధ్యాహ్నం 2:28 పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి భారతదేశానికి అత్యవసర సందేశం వచ్చింది. కాల్పులు ఆపాలని, చర్చలకు రావాలని వారు ప్రాధేయపడ్డారు. సాయంత్రం 5 గంటలకు భారత్ వైపు నుంచి కాల్పుల విరమణ ప్రకటించారు. ఇక దీని మీద మాట్లాడాల్సొస్తే, ఒకవేళ మనం కిరాణా హిల్స్‌ని అంత త్వరగా ధ్వంసం చేయకపోయి ఉంటే, ఈ ఆపరేషన్ సింధూర్ మరో 3-4 రోజుల పాటు కొనసాగేది. అది వాస్తవం. ఇది మన నవభారతం. ఎదురుదాడికి ఎప్పుడూ సిద్ధం. శత్రువులు పాత భారతదేశంలాగా ఊహించుకొని భారత్‌ని ఏదో చేద్దామంటే అది కాని పని. మీరు చేద్దాం అని ఆలోచించేలోపే చేసి చూపిస్తోంది నా భారతదేశం, నా భారతదేశ సైన్యం.